ఎండాకాలంలో బైక్ టాక్సీ చేయాలంటే చిరాకొస్తుంది. ఎందుకు అంటే కస్టమర్ లొకేషన్‌కి వెళ్ళిన తర్వాత రైడ్ క్యాన్సెల్ చేస్తున్నారు. ఈ ఎండ, ట్రాఫిక్, పొల్యూషన్‌లో ఇంత కష్టపడి పికప్ లొకేషన్‌కి వెళ్తే రైడ్ క్యాన్సెల్ చేస్తారా? అందుకోసమని ఇవాళ నేను జొమాటోలో వర్క్ చేస్తా. ఈ రోజంతా రూ. 1500 ఎర్నింగ్ చేయాలి అనుకున్నా. చేస్తానో లేదో చూద్దాం. ఇప్పుడు టైమ్ వచ్చేసరికి 10 గంటలయింది. ఫస్ట్ అయితే జొమాటోలో లాగిన్ చేసిన వెంటనే ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. రూ. 65 ఆర్డర్ పిక్ చేసుకొని డైరెక్ట్ రెస్టారెంట్‌కి అయితే వచ్చేసాను. రెస్టారెంట్ వాళ్ళు ఏమన్నారంటే 5 మినిట్స్ వెయిట్ చేయమన్నారు. 5 మినిట్స్ కాస్త 50 మినిట్స్ అయితే 50 మినిట్స్ తర్వాత ఫుడ్ అయితే ఇచ్చారు. ఈ ఫుడ్ పట్టుకొని కస్టమర్‌కి అయితే డెలివరీకి వెళ్ళిపోదాం. బైక్ టాక్సీ చేద్దామంటే రైడ్‌లు క్యాన్సెల్ అయిపోతున్నాయి. పెట్రోల్ లాస్ అవుతుంది. స్విగ్గీ, జొమాటో చేసుకుందామంటే ఈ రెస్టారెంట్ వాళ్ళు డెలివరీ పార్ట్నర్స్‌ని పిచ్చోళ్ళని చేసి రెస్టారెంట్ దగ్గర 10, 20, 30 నిమిషాలు అయితే వెయిట్ చేపించుకుంటున్నారు. అలా అని వెయిటింగ్ చార్జెస్ ఇస్తున్నారంటే వెయిటింగ్ చార్జ్ కూడా ఏమి ఇవ్వట్లేదు. నా దరిద్రం భయ్యా లిఫ్ట్ కూడా పనిచేయట్లేదు. ఈ ఫుడ్ పట్టుకొని థర్డ్ ఫ్లోర్ అయితే వెళ్ళాలి. థర్డ్ ఫ్లోర్‌లో డెలివరీ చేయాలి. ఫైనల్లీ ఫుడ్ అయితే డెలివరీ చేశాను. ఈ ట్రిప్‌లో నాకు రూ. 65 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఆ ఆర్డర్ ఫినిష్ అయిన వెంటనే మళ్ళీ నియర్ బై రెస్టారెంట్‌కి అయితే వెళ్తూ ఉండగా మళ్ళీ ఒక ఆర్డర్ అయితే వచ్చేసింది. డైరెక్ట్‌గా పికప్ లొకేషన్‌కి వచ్చి ఫుడ్ అయితే పిక్ చేసుకున్నాను. డెలివరీ లొకేషన్ వచ్చేసరికి ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. డైరెక్ట్‌గా డెలివరీ లొకేషన్‌కి అయితే వెళ్దాము. హైదరాబాద్‌లో ఎండలు మామూలుగా లేవు. వెళ్తూ ఉంటే కళ్ళు, కాళ్ళు, చేతులు అన్నీ కాలిపోతున్నాయి. ఈ ట్రాఫిక్ ఎండలో బైక్ డ్రైవింగ్ చేయాలంటే చుక్కలు కనిపిస్తాయి. ఒకవైపయితే ఆకలి దోల తీర్చేస్తుంది. ఒకవైపయితే ఫుడ్ అయితే డెలివరీ చేయాలి. ఈ టైంలో ఫుడ్ ఆర్డర్స్ యాక్సెప్ట్ చేయకపోయినా, ఫుడ్ కరెక్ట్ టైంకి డెలివరీ చేయకపోయినా మాకైతే ఇన్సెంటివ్స్ రావు. నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ లొకేషన్‌కి వచ్చి నా దగ్గరుండే ఫుడ్ అయితే డెలివరీ చేశాను. మేడం గారు క్యాష్ అయితే ఇచ్చారు. ఈ ట్రిప్ అనేది ఎండ్ చేసిన. ఈ ట్రిప్‌లో కూడా నాకు రూ. 65 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఆ ట్రిప్ కంప్లీట్ అయిన వెంటనే నేను మళ్ళీ నా జోన్‌కి అయితే వెళ్తూ ఉండగా నా ఫోన్ అయితే స్ట్రక్ అయిపోయింది. ఈ ఎండకి ఓవర్ హీట్ అయిపోయింది. అప్పుడు అనిపించింది డే టైమ్‌లో వర్క్ చేస్తే ఈ తిప్పలు తప్పవు. రాత్రిపూట వర్క్ చేసుకుంటేనే బావుంటుంది అని నాకైతే అనిపించింది. ఫోన్ కాస్త చల్లగా అయినాక ఇంకొక రైడ్ అయితే వచ్చింది. రూ. 84 రైడ్. రైడ్ రాగానే యాక్సెప్ట్ చేసిన. పికప్ లొకేషన్‌కెళ్ళి ఫుడ్ అయితే పిక్ చేసుకున్నా. డైరెక్ట్‌గా కస్టమర్ లొకేషన్‌కి వచ్చి ఫుడ్ అయితే డెలివరీ చేసేసాను. నిజానికి ఈ ఆర్డర్ కంప్లీట్ అయిపోయినాక డైరెక్ట్‌గా ఇంటికెళ్ళి కాసేపు పడుకొని రాత్రి వర్క్ వద్దాము అని చెప్పి అనుకున్నాం. బట్ అలా వస్తే ఈ రోజు రూ. 1500 ఎర్నింగ్ చేయలేనని చెప్పి వచ్చిన ఆర్డర్ వచ్చినట్టు ఫినిష్ చేస్తూనే ఉన్నా భయ్యా. అలా వర్క్ చేస్తూ 9 అవర్స్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్ 9 అవర్స్ తర్వాత రాత్రి పూట పర్ ఆర్డర్‌కి రూ. 70 అయితే వస్తున్నాయి. మిట్ట మధ్యాహ్నం ఎండలో వర్క్ చేసే వాళ్ళకి రూ. 65 ఏంటి? రాత్రి పూట వర్క్ చేసే వాళ్ళకి రూ. 70 ఏంటి? నాకైతే అర్థం కాలేదు. రూ. 70 ఆర్డర్ ఒకటి యాక్సెప్ట్ చేసినాను కాబట్టి డైరెక్ట్‌గా పికప్ లొకేషన్‌కి వచ్చి ఫుడ్ అయితే పిక్ చేసుకున్నా. కస్టమర్ లొకేషన్‌కి వచ్చి నా దగ్గర ఉండే ఫుడ్ అయితే డెలివరీ చేసేసాను. ఈ ట్రిప్‌లో నాకు రూ. 70 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఆ ఆర్డర్ ఫినిష్ చేసిన వెంటనే మరో రూ. 70 ఆర్డర్ అయితే వచ్చింది. ఆర్డర్ రాగానే యాక్సెప్ట్ చేసిన. ఇలా ఆర్డర్స్ బ్యాక్ టు బ్యాక్ వస్తే మనకి వర్క్ చేయాలని మూడు ఇంట్రెస్ట్ 2 ఉంటాయి. ఆర్డర్ రాక రెస్టారెంట్ దగ్గర 10, 20 నిమిషాలు వెయిట్ చేయాలంటే చిరాకొస్తది. నావిగేషన్ ఫాలో అవుతూ రెస్టారెంట్‌కి అయితే వచ్చాను కాబట్టి ఫుడ్ అయితే పిక్ చేసుకున్నా. ఈ ఫుడ్‌ని మనమైతే డెలివరీ చేయాలి. డెలివరీ లొకేషన్ కూడా వచ్చేసాను. నా దగ్గర ఉండే ఫుడ్‌ని డెలివరీ అయితే చేసేసాను. మాటల్లో చెప్పినంత ఈజీగా ఇక్కడ వర్క్ అయితే ఉండదు. చాలా ప్రాబ్లమ్స్, చాలా స్ట్రగుల్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ ఫేస్ చేస్తేనే డెలివరీ పార్ట్నర్స్‌కి రోజుకి 1000 లేదా రూ. 1500 ఎర్నింగ్స్ అయితే వస్తాయి. నేను కూడా ఈరోజు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. అలా ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తేనే ఈ రోజు నాకు ఎండ్ ఆఫ్ ది డేకి రూ. 1500 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఈ రూ. 1500 ఎర్నింగ్స్‌ని చూసి నేను ఈ రోజు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మర్చిపోయాను భయ్యా. మీలో చాలా మంది ఏమనుకుంటారంటే బైక్ టాక్సీలో వర్క్ చాలా సింపుల్‌గా ఉంటుంది. ఫుడ్ డెలివరీలో కష్టంగా ఉంటుంది అనుకుంటారు. అలా ఏం లేదు. ఫుడ్ డెలివరీలో అయినా సరే హార్డ్ వర్క్ చేయాల్సిందే. బైక్ టాక్సీలో అయినా సరే హార్డ్ వర్క్ చేయాల్సిందే. ఎక్కడైనా హార్డ్ వర్క్ చేస్తేనే ఎక్కువ మనీ వస్తాయి. మీరు జొమాటోలో గాని, రాపిడో బైక్ టాక్సీలో గాని జాయిన్ అవ్వాలి అనుకుంటే మన ఛానల్ బయోలో లింక్స్ ఉన్నాయి. ఇక్కడి నుండి డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు జాయినింగ్ బోనస్ అనేది వస్తుంది.